1772లో భారతదేశ భవితవ్యాన్ని మలిచే కీలక వ్యక్తొచ్చారు. వారెన్ హేస్టింగ్స్, బెంగాల్కు తొలి గవర్నర్ జనరల్. ఆయన పరిపాలన 1672 నుండి 1685 వరకు సాగింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసింది. పాలన సంస్కరణల్లో చిరస్థాయిగా నిలిచిన వారసత్వం. లార్డ్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ పరిపాలన వ్యవస్థ ఈ రోజు ముగిసింది. ఇప్పటి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనతో పాటు ఆదాయాన్ని కూడా నేరుగా నిర్వహిస్తుంది. అవినీతిని తగ్గించేందుకు ఈ చర్య కేంద్రీకృతమైంది. దీనికి వెంటనే న్యాయ సంస్కరణలొచ్చాయి. పౌర వివాదాల కోసం సదర్ దివానీ అదాలత్, క్రిమినల్ కేసుల కోసం సదర్ ఫౌజ్దార్ అదాలత్ ఏర్పాటయ్యాయి. హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు అమలు చేశారు. ధర్మశాస్త్రాలను గౌరవిస్తూ 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ గవర్నర్ జనరల్ కు మరింత అధికారాన్ని ఇచ్చింది. కంపెనీపై పార్లమెంటరీ పర్యవేక్షణను ప్రారంభించింది. పరిపాలనకే పరిమితం కాకుండా హేస్టింగ్స్ భారతీయ సంస్కృతిని గౌరవించాడు. సంస్కృతం, ఫార్సీ భాషలను ప్రోత్సహించాడు. భగవద్గీత అనువాదానికి మద్దతిచ్చాడు. తన పరిపాలన ద్వారా